అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాదుషాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బాదుషాని మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో జ్యూసీగా బాదుషాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాదుషాలు చేయడానికి ఒక ప్లేట్లోకి జల్లెడ తీసుకుని 2 కప్పుల వరకు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. మనకు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇలా మనం గోధుమ పిండిని ముందే జల్లించుకోవడం వలన మనకి ఈ బాదుషాలు చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. ఇలా మనం తీసుకున్న గోధుమ పిండిని అంతా కూడా జల్లించుకున్నాక ఈ పిండిలో వచ్చిన పొట్టునంతా కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనే చిటికెడంతా ఉప్పు వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మన దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడానైనా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పెరుగుని వేసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగుని వేసుకోవాలి. మనం పులిసిన పెరుగుని వేసామంటే మనకి బాదుషాలు అనేవి సరిగ్గా రావు. సో అందుకని అలా కాకుండా ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగుని వేసుకుని కలుపుకోవాలి. ఈలో పిండి మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత కొన్ని నీళ్ళని వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిలో పెరుగు నెయ్యి వేసాం కాబట్టి మనకి నీళ్ళు అనేవి ఎక్కువగా పట్టవు. సో అందుకని కొన్ని నీళ్ళని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మనం పిండిని కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఈ పిండిని 30 నిమిషాల పాటు నానబెడతాం కాబట్టి అప్పుడు ఈ పిండి అనేది బాగా నాని కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో అందుకని మనం ముందే పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా పిండిని కొంచెం గట్టిగా కలిపాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మరో 2 నిమిషాల పాటు కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే పిండిని ప్రెస్ చేస్తూ కలిపామంటే పిండి నానిన తర్వాత ఇంకా పిండిని కలపాల్సిన అవసరం లేకుండా బాదుషాలు అయితే చేసుకోవచ్చు. సో అందుకని ముందే పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనకి టైం ఉంటే కనుక గంట వరకు నానబెట్టుకోవచ్చు. ఈ పిండి నానేలోగా మరొక పక్కన బాదుషాల్లోకి పాకం పట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని కొలుచుకుని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు నీళ్ళని కూడా వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 4 యాలకుల్ని చితక్కొట్టుకుని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇక్కడ మనం గులాబ్ జాములకి ఎలాగైతే పాకాన్ని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ బాదుషాలకు కూడా పాకాన్ని పట్టుకోవాలి. అంటే మనకి పాకం అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి పాకం అనేది మరీ తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదు. ఇలా 4-5 నిమిషాలు అవ్విన తర్వాత కొంచెం పాకాన్ని తీసుకుని చూస్తే మనకి పాకం అనేది కొంచెం ముదురుగా ఉండాలి. అంటే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా కనుక మనం పాకాన్ని పట్టుకున్నామంటే ఈ బాదుషాలకి ఈ పాకం అంతా కూడా లోపల వరకు పీల్చుకొని మనకి బాదుషాలు అయితే జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం చల్లారిపోకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి మనం ముందుగా కలుపుకున్న పిండిని బాదుషాల్లా చేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి నానబెట్టేసరికి లోపలంతా కూడా ఈ పిండి అనేది లేయర్స్ కింద ఇలా పొరలుగా వస్తుంది. ఇలా కనుక మనం పిండిని కలిపామంటే మనకి బాదుషాలు చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మళ్ళీ తిరిగి కలపకుండా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకుని గట్టిగా ప్రెస్ చేయకుండా పైన స్లోగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్లా చేశాక ఇప్పుడు స్లోగా పైన ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్లా పెట్టుకోవాలి. ఇక్కడ మనం హోల్ పెట్టేటప్పుడు గారెల్లా డైరెక్ట్గా హోల్ పెట్టకుండా పైన ఇలా స్లోగా హోల్లా పెట్టుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండినంతా కూడా బాదుషాల్లా చేసుకోవాలి. అలాగే మనం బాదుషాలను చేసేటప్పుడు పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చేసామంటే మనకి పిండి లోపల వచ్చిన ఈ లేయర్స్ అన్నీ కూడా పోయి మనకి బాదుషాలు అనేవి గట్టిగా వస్తాయి. అందుకని స్లోగా పైన ప్రెస్ చేస్తూ బాదుషాల్లా చేసుకోవాలి. అలాగే మనకి ఈ బాదుషాల్ని ఫ్రై చేసేటప్పుడు డబుల్ అవుతాయి కాబట్టి మనం ఈ బాదుషాల్ని మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగానే చేసుకోవాలి.
ఈలో మనం కలుపుకున్న పిండినంతా కూడా బాదుషాల్లా చేసుకున్నాక ఇప్పుడు ఈ బాదుషాల్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేడి చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వకూడదు. ఆయిల్ కొద్దిగా వేడవ్విన తర్వాత మనం ముందుగా చేసుకున్న బాదుషాల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ మనకి గులాబ్ జాములకి ఆయిల్ని ఎలాగైతే వేడి చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ బాదుషాలకి కూడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. మనం ఇలా బాదుషాల్ని వేసామంటే ఈ బాదుషా చుట్టూ కూడా ఇలా లైట్గా బబుల్స్ వచ్చేలా వేడి చేసుకోవాలి. అలాగే బాదుషాలు వేగేసరికి కొంచెం పెద్దవి అవుతాయి కాబట్టి ప్యాన్కి సరిపడగా బాదుషాలు వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటికవే కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాదుషాలు పైకి తేలిన తర్వాత అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ బాదుషాల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ బాదుషాలు త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలో బాదుషాలు పైన క్రిస్పీగా వేగి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాల్ని మనం ముందుగా పట్టుకున్న పంచదార పాకంలోకి వేసుకుని స్లోగా రెండు పక్కల కూడా పాకాన్ని పట్టించుకోవాలి. ఇక్కడ మనం బాదుషాల్ని పాకంలో వేసేటప్పుడు మనకి ఈ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మనకి ఈ బాదుషాలు ఫ్రై చేసేటప్పటికి ఈ పాకం ఏమన్నా చల్లారిపోతే కనుక లైట్గా గోరువెచ్చగా చేసుకుని అప్పుడు బాదుషాల్ని వేసుకోవాలి. ఇలా మనం బాదుషాల్ని పాకంలో వేసుకున్నాక మిగిలిన బాదుషాల్ని ఫ్రై చేసేటప్పుడు మనకి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు మనం బాదుషాల్ని వేసుకున్నాక అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం చేసుకున్న బాదుషాలన్నీ కూడా బాగా ఫ్రై చేసి పాకంలోకి తీసుకోవాలి. అలాగే మనం ఈ బాదుషాల్ని ఈ పాకంలో మరీ ఎక్కువసేపు ఉంచకుండా 7-8 నిమిషాలు అవ్విన తర్వాత అప్పుడు ఈ బాదుషాల్ని పాకంలోంచి సెపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఈ బాదుషాల్ని మరీ ఎక్కువసేపు పాకంలో ఉంచామండి మనకి ఈ బాదుషాలు అనేవి మరీ స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అలా కాకుండా ఇలా 7-8 నిమిషాలు అవ్విన తర్వాత పాకంలోంచి సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం చేసుకున్న ఈ బాదుషాలు పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.